బెండకాయ వేపుడండి. నూనెలో ఒక 2-3 స్పూన్ల నూనెలో ఈ ఉల్లిపాయలు బాగా మగ్గనించుకోవాలి, ఎర్రగా దోరగా. బెండకాయ ముక్కలు మీడియం మంటలో ఇట్లా బాగా దోరగా మగ్గనించుకోవాలి. జిగురు లేకుండా ఇట్లా బాగా మగ్గాలండి, బాగా దోరగా. ఒక 5 నిమిషాలు పడుతుంది మీడియం మంటలో. వేపుడు కాబట్టి ఇట్లా కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో. మీడియం ఫ్లేమ్ మీద ఒక 5-10 నిమిషాలు పడుతుంది. దీంట్లో నూనెలో పల్లీలు కూడా వేసుకోవచ్చండి. ఒక గుప్పుడు పల్లీలు వేసుకుంటే కూడా వేపుడులో బాగుంటుంది. లేదా గుడ్డు కూడా వేసుకోవచ్చు. 2 గుడ్లు వేసుకొని వేపుడులో పొరుట్లాగా బెండకాయ పొరుటు గుడ్డు వేపుడు కూడా చేసుకోవచ్చు. అది కూడా ఒక వీడియో చేస్తాను, మీరు చూసి. బెండకాయ వేపుడు అండి, చూడండి చాలా బాగుంటుంది. బెండకాయ వేపుడు పప్పుల్లోకి కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నామండి, తొందరగా మగ్గిద్ది. ఉప్పు పట్టింది బెండకాయకి, ఎందుకంటే తొందరగా మగ్గాలి, జిగురు లేకుండా ఉండాలి. ఉప్పు మగ్గితే ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గిద్ది. ఒక 5-10 నిమిషాలు అయిపోయింది కూర. అన్నీ ఇట్లా దగ్గరగా పెట్టుకోండి. కొంచెం ఒక చిటికెడు పసుపు అండి. ఇప్పుడు మూత పెట్టుకున్నాం కాసేపు 5 మినిట్స్ మగ్గటానికి. ఇప్పుడు కొబ్బరి పొడి, కారం అని కొబ్బరి పొడి అండి. చూడండి, లాస్ట్ ఒక 5 నిమిషాల ముందు మగ్గనించుకోవటానికి బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలు పడుతుంది ఈ ముక్కలు బాగా కారం కొబ్బరి పట్టడానికి. మగ్గి దించేసుకొని సర్వ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.